హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేజ్ వ్లాగ్స్. ఒక 2 డేస్లో మా డాడీ బర్త్డే ఉంది. సో బర్త్డే షాపింగ్ కోసం నేను బీసెంట్ రోడ్ వచ్చేసాను. ఎప్పుడు మా అక్క బీసెంట్ రోడ్లో ఒకటే షాప్లో కొంటుంది, అక్కడ క్వాలిటీ బాగుంటుందని చెప్పి మా డాడీకి కూడా అక్కడ తీసుకొస్తేనే కంఫర్ట్గా ఉంటుంది. ఈసారి నాకు అడ్రస్ చెప్పి పంపింది. నేను అటు ఇటు కాసేపు వెతికాను. ఇక రూపం ఎదురుకుండా ఉంది స్టూడియో ఈశ్వర్ డిజైనర్ స్టూడియో అనమాట. ఇంకైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. అక్కడ అడిగాను, కాటన్ జీన్స్ చూపించమని చెప్పి అడిగాను అనమాట. ఆయన చూపిస్తున్నారు. కాటన్ జీన్స్లో మాకు ఈ పెన్సిల్ కట్టొద్దు, కొంచెం వెడల్పుగా ఉండాలని చెప్పాను. అయితే ఆయన చూపిస్తున్నారు. ఈలోపు మీకు కూడా ఒకసారి షాప్ చూపిస్తాను, చూడండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ బాయ్స్లో కలర్స్ అన్నీ సేమ్ వస్తాయి, కానీ ఈ వాళ్ళు అందుకే ఒకటే జీన్స్ మీద బోల్డన్ని షర్ట్లు మారుస్తారు. షర్ట్లలో వెరైటీ ఉంటుంది, కానీ వాళ్ళకి జీన్స్లో అంతేం ఉండవు. చియోస్లో 4 కలర్స్ వచ్చినాయంట. నిన్ననే స్టాక్ వచ్చినాయని కలర్స్ చూపిస్తున్నారు. అయితే నాకు అందులో ఒక ప్యాంట్ మాత్రం నచ్చింది. ఈ కలర్ మా డాడీకి లేదు, మిగతా 3 కలర్లు ఉన్నాయి. అదిను కాటన్ జీన్స్లో ఒక కలరు సెలెక్ట్ చేశాను. ప్యాంట్ సెలెక్ట్ చేయడం అయిపోయింది. ఇంకా షర్ట్స్ మ్యాచ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం. ఆయన మా డాడీ సైజ్కి తగ్గ ర్యాక్స్ చూపిస్తున్నారు. మీకు చూసుకోండి, ఏది నచ్చితే అది తీస్తానన్నారు. అయితే మాకు ఒక 2-3 షర్ట్స్ చూపించారు. దానికి పాకెట్ లేదనమాట. పాకెట్ లేకపోతే మా డాడీ యూస్ చేయరు. ఆయనకి ఫోన్, మొబైలు, పెన్ పెట్టుకోవడానికి కంపల్సరీ పాకెట్ కావాల్సిందే. సరేమని చెప్పి పాకెట్ ఉన్నవన్నీ ఒక సైడును, పాకెట్ లేనివన్నీ ఒక సైడ్ వేసి ఆయన చూపిస్తున్నారు. చాలా పాపం ఓపిక్గా చాలాసేపు చూపించారు. మళ్ళీ పాకెట్ ఉన్న వాటికి ప్యాంట్కి మ్యాచ్ అవ్వాలి కదా. ఇది చూపిస్తే అది యూనిఫామ్లా ఉంది, వద్దని చెప్పాను. సరే, ఇది అయితే కాంట్రాస్ట్ ఉంది కదా, ప్యాంట్ కొంచెం డార్క్ ఉంది, షర్ట్ కొంచెం లైట్ ఉందని చెప్పి నాకైతే ఆ పేరు నచ్చింది. సరే అని చెప్పి ఇంకా అదొకటి పక్కన పెట్టించాను. ఆయనైతే ఒక 4 బంచెస్ దాకా తీసుకుని అందులో పాకెట్ ఉన్నవి ఒక సైడు, పాకెట్ లేని ఒక సైడు అయితే చూపించారు. ఇక ఈ ప్యాంట్ మీదకి ఏది మ్యాచ్ అవుతుందా అని చూస్తున్నాను. పక్కనే ఉన్న నా ఫ్రెండ్ అడుగుతున్నాను, ఇది బాగుందా, ఇది బాగుందా అని చెప్పి. బాగాలేదని చెప్తుంది. అయితే మాకు ఇంకో ప్యాంట్ మీదకి షర్ట్ సెట్ అవ్వలేదు, కానీ నాకైతే కనుక లాస్ట్కి వచ్చేసరికి నేను సెలెక్ట్ చేసిన గ్రీన్ కలర్, వైట్ కలర్ షర్ట్, ఈ పేరు మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంకా సరే అని చెప్పి ఈ పేరు తీసుకుందామని చెప్పి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి బిల్ పే చేసేసాము. ఇక్కడైతే బ్రైడల్ వేర్ కూడా ఉంది, చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ అంకుల్ వచ్చేసి మాకు పర్ఫ్యూమ్స్ చూపిస్తున్నారు, వితౌట్ ఆల్కహాలిక్ అంట. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.